హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొద్ది రోజుల కిందట మల్లికా కౌసర్ అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది మీ అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అన్న నాకు కాల్ చేసి, అన్న మల్లికకు ఇప్పుడు బానే ఉంది, డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చామని చెప్పాడు. ఆ మాట వినగానే నాకైతే ఎంతో ఆనందం కలిగింది. అందుకే వెంటనే మల్లికాను చూడడానికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూడగానే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయిని మేము ఫస్ట్ టైం చూసినప్పుడు అన్కాన్షియస్ లో బెడ్ మీద ఉంది. అలాంటిది నేను మాట్లాడగానే వెంటనే రెస్పాండ్ అయ్యి బాగున్నాను అన్న అనగానే నాకైతే ఒకటే అనిపించింది, ఆ అమ్మాయి ఎంతో స్ట్రాంగ్ అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత ఆ అమ్మాయి కోలుకుంటుందంటే ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అనే చెప్పాలి. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని తను పూర్తిగా కోలుకోవడానికి ఎంత టైం పడుతుందని అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాతో ఏం చెప్పారంటే ఆ అమ్మాయి పూర్తిగా కోలుకోవడానికి కాస్త టైం పడుతుందని డాక్టర్స్ అయితే చెప్పారంట. మొత్తానికి అందరూ కోరుకున్నట్టుగా అమ్మాయి కొద్ది కొద్దిగా కోలుకుంటుంది, అంతే చాలు. ఇకపోతే ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని తెలియగానే వీళ్ళ స్కానర్ కి అమౌంట్ వేసిన ప్రతి ఒక్కరికి మరియు మన వీడియోని షేర్ చేసిన మన రీల్స్ ఆఫ్ గుంటకల్ ఫాలోవర్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇకపోతే ఈ అమ్మాయి ఆరోగ్యం బాగుండాలని చాలా మంది కోరుకున్నారు. కానీ ముందుగా అమ్మాయికి హెల్ప్ చేసిన మనుప్రియ మేడం కి అయితే స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ అమ్మాయికి బాలేదు అని తెలియగానే ముందుగా హెల్ప్ చేయడానికి వచ్చింది మనుప్రియ మేడమే. మేడం, మీ హెల్ప్ అయితే వీళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఇంకా అమ్మాయి కోలుకోవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. జై హింద్.